Rani belongs to middle class family. Father North Indian, mother South Indian. సో ఇప్పుడు రాణి స్టోరీ ఏంటో చూద్దాం మనం. హే కనీస్, అందరూ వచ్చేసారా? అందరూ వచ్చేసినారు రాణి. ఓకే. వా రాణి, ఈసారి కూడా నువ్వే ప్రైజ్ కొట్టేస్తావా? రాణిని గారాబంగా పెంచినందుకు చాలా టెన్షన్ వస్తుందండి. లైఫ్ ఎట్టుపోతుందో, దాని ఫ్రెండ్స్తో ఎటు తిరుగుతుందో చాలా టెన్షన్గా ఉంది. చూస్తూ 21 years వచ్చాయి. మమ్మీ, డాడీ, నాకు ప్రైజ్ వచ్చింది. వావ్, వెరీ గుడ్. దేంట్లో ఏంటి? రన్నింగ్ రేస్ సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు. ఎంతమంది పార్టిసిపేట్ చేశారమ్మా? 2. అప్పుడే రాణికి 25 years వచ్చేసాయి. వాళ్ళ డాడీ మంచి ప్రపోజల్ తీసుకొచ్చారు. చూడు బేటా, ఒక మంచి ప్రపోజల్ వచ్చింది. బాయ్ హ్యాండ్సమ్, బిగ్ జాబ్. అమ్మా ప్లీజ్ అగ్రీ. వద్దు డాడీ. వెరీ గుడ్ ప్రపోజల్ మా. నాకు ఇప్పుడే వద్దు డాడీ. ఒక మంచి ప్రపోజల్ వచ్చింది. బాయ్ హ్యాండ్సమ్, బిగ్ జాబ్. చూడు మంజు, ఎలా అయినా నువ్వే ఒప్పించాలి. సరేనండి, ఒప్పుకో అమ్మా. మంచి జాబ్, మంచి పొజిషన్, కట్నం కూడా వద్దంటున్నాడమ్మా. వద్దమ్మా, అయినా కూడా నాకు టైం కావాలి. ప్లీజ్ తల్లి. అయితే అబ్బాయితో నేను ఒకసారి మాట్లాడాలమ్మా. వెల్కమ్ శ్రావణ్, ప్లీజ్ కమ్, ప్లీజ్ సిట్. మంజు, రాణి, ప్లీజ్ కమ్. హాయ్. Shravan, please don't mind. Rani wants to talk to you. రాణి శ్రావణ్తో మాట్లాడుతున్నప్పుడు శ్రావణ్ చాలా బ్రాడ్ మైండెడ్ పర్సన్ అని, చాలా మంచోడని రాణికి అర్థమైంది. పెళ్ళి ఒప్పుకుంది. వాళ్ళ పెళ్ళి జరిగింది. హే రాణి, ఎందుకు అంత డల్గా ఉన్నావు? ఏం లేదు శ్రావణ్, పక్కింటి స్వాతిని నాకు మొన్న ఛార్జర్ పాడైతే నాకు కొంచెం ఛార్జర్ ఇవ్వ, ఛార్జింగ్ చేసుకొని ఇస్తా అని అడిగా. అయితే ఆమె అనింది, నువ్వు మా ఇంట్లో వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళు అనింది. సరే అని పెట్టుకున్నా. ఈరోజు ఏమో ఆమెకి సాబింగ్ స్టిక్ అవసరమయ్యి సాబింగ్ స్టిక్ ఇవ్వ రాని అని అడిగింది. నేను అన్నాను, నువ్వు మా ఇంటికి వచ్చి సాబింగ్ చేసుకొని వెళ్ళు అన్నాను. తిట్టింది. అరే నువ్వు కూడా రాణి, మొత్తం ఆఫీస్ టెన్షన్, హెడేక్ అన్నీ పోయినాయి. నా ఇంటెన్షనే నేను హ్యాపీగా ఉంచడం కదా. రాణి, ఓ రాణి. అత్తయ్య పిలిచారా? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? చెప్పండి అత్తయ్య. ఇదో తాళాలు, మొత్తం బాధ్యత ఇస్తున్నా. అత్తయ్య తాళం చేతులు ఇచ్చింది నాకు. అల్మారా తాళం చేతులు. ఇగో లైట్లన్నీ బంద్ చేయాలి, రోజు గేటుకు తాళం వేయాలి. ఇది నీ బాధ్యత, నీ బాధ్యత. గేటు తాళాలా? లేకపోతే కానీ కట్నం తెలియదు కానీ అల్మారా తాళాలు ఇస్తారా నీకు? అమ్మా, అన్నం ఉంటే ఏంటమ్మా? అయ్యో, రాత్రి అన్నము లేదు, ఇప్పుడు ఏం ఉండలేదు. ఈ డబ్బులు తీసుకొని ఏమన్నా తినమ్మా.
ఎవరది ఎవరది? ఓ భిక్షమామే కర్రా, కోడలు చెప్తే వెళ్ళిపోతావా? నిన్నగాక మొన్నొచ్చింది, చెప్తే గిప్తే నేను చెప్పాలి. భిక్షం లేదు ఏం లేదు, పోమ్మా పో, పోమ్మా పో పో. కలికాలం వచ్చింది. అందరు అనుకున్నట్టు రాణి టైం వేస్ట్ చేయలేదు. ఆమె తన స్టడీస్ని చాలా సిన్సియర్గా సీరియస్గా పర్సూ చేసింది. కానీ ఎవరికీ అర్థం కాలేదు. ఆమె ఒక టైం వేస్ట్ పర్సన్ అనేసే అందరూ ఉద్దేశించినారు, కానీ కాదు. Yeah, mommy, daddy, surprise for you. Oh, ma, wow. Wow. God bless you, beta. Thank you, mommy. కాంగ్రాట్స్ రాణి. ఎలా? థ్యాంక్ యూ. ఐ లెట్ యూ నో శ్రావణ్. ఎలా? తర్వాత చెప్తా కదా. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శ్రావణ్ ఇదంతా జరిగింది. See, daddy, మీరు ఎప్పుడైనా నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. మమ్మీ, నువ్వు కూడా నన్ను ఎప్పుడు మీరు అర్థం చేసుకోలేదు. కానీ పెళ్లి సంబంధం అంటే నేను శ్రావణ్తో మాట్లాడేటప్పుడు ఆయన చాలా బ్రాడ్ మైండెడ్ పర్సన్. తన మాటలు కానీ ఏదైనా కరెక్ట్ మాట్లాడేది చేసే మనిషిగా పోయేది, అంత బాగా మాట్లాడేది. అందుకే నేను ఆ ఏజ్లో పెళ్లి వద్దన్నా కానీ ఒప్పేసుకున్నాను. శ్రావణ్ పెళ్ళైనాక ఎప్పుడు కానీ నీ పాకెట్ మనీ ఎందుకు తీసుకున్నావు, ఈ స్టడీస్ దేనికి, ఇవి నువ్వేం చేస్తున్నావు ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. సచ్ ఏ బ్రాడ్ మైండెడ్ పర్సన్. ఆయన ఎప్పుడు నన్ను హర్ట్ చేయలేదు, హ్యాపీగా చూసుకున్నాడు. కాబట్టి నేను ఈ రోజు ఈ పొజిషన్కి వచ్చిన జస్ట్ బికాస్ ఆఫ్ శ్రావణ్. అందుకే ఎవ్వరు డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్. ఇట్స్ ఓకే మమ్మీ డాడీ, స్కూల్ ఇట్స్ ఓకే. Really, very sorry, beta. థ్యాంక్ యూ డాడీ, మమ్మీ. Carry on. All the best, Rani. You did a good job. Carry on. థ్యాంక్ యూ.